ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలు, రాబోయే కాలంలో దేశానికి సైనికులై నిలబడాల్సిన వాళ్ళు, అనేకులలో ప్రత్యేకించబడ్డవారు, దేశ నలువైపులా వందల కొలది అపార్థాల మధ్యలో వాటన్నిటిని అర్థమయ్యేటట్లు చేయడానికి దేవుని చేత, పరిశుద్ధాత్మ దేవుని చేత బూరలుగా మార్చబడేవారు, దేశం కొరకు 1,00,000 మంది అనేటువంటి మహాదర్శనంలో మీరు పాలిభాగస్తులు. మీ అందరికీ స్వాగతం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీరు వచ్చిన ప్రాంతాలని, మిమ్మల్ని ఇలా భక్తిపరులుగా చేసిన మీ సేవకులను, మీ సంఘాలను నూతన తైలముతో, నూతన జ్ఞానంతో, నూతన మనస్సుతో ఆయన నింపునట్లుగా మిమ్మల్ని పాత్రలుగా వాడుకోవాలి. ఆమేన్. కాలం మారింది, కాలంతో పాటు అన్నీ మారాయి. సమాజం మనం అనుకున్నట్లు లేదు. మనకు నచ్చింది ఏది సమాజం వినట్లేదు. వ్యూహం పాము వంటి వివేకం, పౌరం వంటి నిష్కపటం, ఇది మనకు కావాలన్నాడు ఆయన. దాన్ని నేర్పించడానికే, దేశం కొరకు 1,00,000 మంది పౌలులను తయారు చేయడానికే ఈ ఎంపీఐ అనే వేదిక స్థాపించబడింది. ఆమేన్. క్రైస్తవుడు తన దేశాన్ని గౌరవించకపోతే, దేశాన్ని ప్రేమించకపోతే, దేశానికి సువార్త చెప్పడానికి యోగ్యుడు కాదు అనేది WCM నినాదం. క్రైస్తవుడిలో దేశభక్తి లేకపోతే దేశం కోసం ప్రాణమిచ్చే ప్రేమ కూడా ఉండదు. ఈరోజు 26 జనవరి అందరం రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. రిపబ్లిక్ డే అంటే ఏంటో తెలుసా? స్వతంత్రం వచ్చిందేమో 15th ఆగస్ట్, అప్పుడు మనకు విడుదల అని ప్రకటించారు. కానీ అప్పటికి వారి పరిపాలనలోనే, వారి అడ్మినిస్ట్రేషన్లోనే దేశం ఉండేది. 26 జనవరి టోటల్లీ అడ్మినిస్ట్రేషన్ మన చేతికి వచ్చింది. అలాంటి అద్భుతమైన రోజు. అలాంటి రోజున నేను ఎంపీఐతో మాట్లాడుతున్నాను. దేశంలోని అడ్మినిస్ట్రేషన్ కూడా ఇంకా చాలా వరకు డిస్టర్బ్ అయి ఉంది. దాన్ని కూడా సరిచేయాలంటే మనందరిలో జ్ఞానము, అవగాహన కావాలి. ప్రజల కోసం ప్రభుత్వాలే చట్టాలను సవరిస్తున్నాయి. అలాంటి ప్రజలకు జ్ఞానము, అవగాహన కలిగితే చట్టమే ప్రజల కొరకు నిర్మించబడుతుంది. ఎంపీఐ కేవలం సువార్త కోసం మాత్రమే కాదు, క్రైస్తవ్యం కోసం మాత్రమే కాదు, భారతదేశం కోసం కూడా. ఎందుకంటే నా దేవుడు న్యాయము స్థాపించేవాడు. న్యాయము ఒక మతానికి సంబంధించింది కాదు, యావత్తు విశ్వానికి, పరలోకానికి కూడా సంబంధించింది. బైబిల్ సెలవిచ్చింది, ఆయన సింహాసనమునకు నీతి న్యాయమే ఆధారమని. మీకు తెలుసా ఏది నీతియో, ఏది న్యాయమో? మనుషుడు గుర్తించకుండా మసిపూసి మారేడుకాయ చేస్తున్న ఈ ప్రపంచానికి పరిశుద్ధాత్మ దేవుని కన్నులు కలిగి మనం ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది నీతియో చెప్పాల్సిన టైం వచ్చింది.